మరి నువ్వే పొద్దున్న లేచిన రోజు చేసే పనులు చేసిన తయారై వచ్చేసిన బస్ ఎక్కి కూర్చున్నా. పోయింది చెప్పు. నేను పొద్దున్నే లేచి పళ్ళు తోముకొని అల్పాహారం తిని తయారయ్యి స్నానం చేసుకొని తయారయ్యి పెళ్లి కోసం రెడీ అయ్యేసి వచ్చిన. నువ్వు గట్టి చెప్పాలా, ఇక్కడ వినపడట్లేదు. పొద్దున్న లేచిన పళ్ళు తోముకున్నా అల్పాహారం తిన్నా నువ్వు చెవులో చెప్పుడు. స్నానం చేసుకున్నా తయారేసి వచ్చిన అంతే. వాహనం ఇటు పెట్టు వాడికి వచ్చా తెలుగు చెప్పు. పొద్దున్నే బ్రష్ చేసుకున్నా, స్నానం చేసుకున్నా. పోయింది. నేనైతే ఉదయం నుంచి వచ్చిన అల్పాహారం భుజించి పెళ్లికి అన్ని సత్కరించుకొని వచ్చాము. అట్లా కాదు, అసలు మొత్తం స్టార్టింగ్ కాడ నుంచి టాపిక్ ఏంది? టాపిక్ ఏంది? ఉదయం నుంచి లేచిన కానించి టిఫిన్ చేసిన కాడి నుంచి వరకు చెప్పాలా. రాత్రిపూట ఆఫీస్కి వెళ్ళాను. పోయింది ఆఫీస్ పోయింది. ఇంగ్లీష్ వాడొద్దు. చలో ఇప్పుడు చెప్పు. ఉదయమే లేచి ప్రార్థన చేసుకొని పళ్ళు తోముకొని స్నానం చేసుకొని తిని తయారీ అవి వస్తున్నా. బస్ లో వచ్చి కూర్చున్నా. బ్రష్ చేసుకున్నా, పళ్ళు తోముకున్నా, స్నానం చేసుకున్నా, టిఫిన్ చేసిన. పోయింది. చెప్పండి మీరిద్దరు, నువ్వు చెబుతారా? చెప్పండి. ఉదయం లేచి ఇప్పుడు దాకా బస్సు ఎక్కిన దాకా ఏం చేసినారు తెలుగులోనే మాట్లాడాలి. ఇంగ్లీష్ వర్డ్ అనేది రావద్దు. ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ రావద్దు. గట్టి చెప్పాలా. అన్ని మనకి ఏమేమి చేస్తుంది అన్ని క్లియర్గా చెప్పాలా. టాపిక్ కనీసం 2 నిమిషాలనే టాపిక్ ఉండాలా. చెప్పు. ఇంగ్లీష్ మాట్లాడుకోకుండా అచ్చం తెలుగులో నువ్వు ఏమేమి చేసిన ఉదయం లేచి అన్నదని చెప్పాలి. ఉదయాన్నే లేచిన ప్రేయర్ చేసుకున్నా, బైబిల్ చదువుకున్నా. పోయింది. అమ్మాయి తెలుగు వచ్చా నీకు? మరి చెప్పు అన్ని ఏం చేసిన పొద్దున్న లేచి ఏం చెప్పు. చెప్పు. ఏం తిన్నావు? గట్టి చెప్పు. టీవీలో ప్రపంచం మొత్తం పోతుంది ఇది. చెప్పు. ఉప్నా. చెప్పు. చెప్పాలా, గట్టి చెప్పాలా. నువ్వు వినపడదు మళ్ళీ. నువ్వు గట్టి చెప్పు. నేను ఇదంతా కట్ చేయాలి మళ్ళీ. అంతేనా? ఇంగ్లీష్ మాట వాడకుండా ఉదయం నుంచి నువ్వేం చేసినావు అన్నదే చెప్పు. ఇంట్లో పనులు కూడా చెప్పాలా? అంతే. చిన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా లేచి పాలు కాచి టీ పెట్టి బయట అంతా కడిగి ఇల్లు ఉడిచి పిల్లలకు స్నానాలు చేయించి దోశ వేసి తినబెట్టి రెడీ అయ్యి వచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ. సపోర్ట్లు కట్టింది. రెడీ అనేది మధ్యలో రెడీ అనేది అది పోయింది. రేపొద్దున రామని గట్టిగానే చెబుతుండు. మీరు అందరూ కళ్ళు మూసుకొని వినండి. చెప్పు. చెప్పాలి.
ఇంగ్లీషే మాట్లాడవద్దు, తెలుగు మాట్లాడాలా? ఏం మాట్లాడతావు? మాట్లాడు. ఏం మాట్లాడేది? మాట్లాడు. ఉదయాన్నే లేచిన, స్నానం చేసుకున్నా, టిఫిన్ చేసిన, తయారై వచ్చేసిన పెళ్లి. ఏం చేసినావు? అయిపోయింది. అదే మరి. మరి నువ్వు మాట్లాడు. అదే మాట్లాడు. పిలిపి పెద్ద కూతురు మాట్లాడవా? ఇక్కడ ఏమైనా నడిమధ్య కూతురు అంటారా? అరే ఏమా చెప్పమ్మా, చెప్పు. పొద్దున్న లేచి ఏం చేసి నువ్వు చెప్పాలా? తెలుగులోనే, ఓన్లీ ఇంగ్లీష్ అస్సలు వాడొద్దు. పొద్దున్న లేచినాం, తిన్నాం. అలా కాదే, లేవగానే తింటావా? లేచి బ్రష్ చేసినాం. బ్రష్ ఇంగ్లీష్ అవుతున్నాం. పొద్దున్న లేచినాం, పళ్ళు కడుక్కున్నాం, తర్వాత స్నానం చేసినాం, తిన్న తర్వాత బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి మంచిగానే చెప్పింది, కాకపోతే 2 మాటలు ఎక్కువ చెప్పింది. ఇగో చాక్లెట్ ప్రైజ్ వచ్చింది. ఇగో ఇంకెవరు చెప్పాలా మరి? అందరం మ్యారేజ్కి వెళ్తున్నా. మా అంకుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా. వినపడాలా? జనాలు ఊరు మొత్తం వింటారు. ప్రార్థన చేశా, పొయ్యి కాడికి వెళ్ళాను, పొయ్యి కాడికి వెళ్ళి అన్నం వండా.